కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతానే శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 తొలగిన మెట్టలు దద్దరిల్లిన తుఫానులే చెలరేగిన వరదలే ఉప్పొంగిన కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్చుగా హో నమ్ము ఇది నమ్ము యెహోవా ఈరే కదా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఇర్మియా 5:1 యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనడి, రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు ప్రయత్నించుచున్న ఒక్కడు మీకు కనబడినడలా నేను దానిని
క్షమించుదును, యెరూషలేమును క్షమిస్తా. ఒక్కడో, 1%. అక్కడేమో తెలుసా, యథార్థవంతుడని బైబిల్లో లేదు. ఉందా? ఏముంది? వాట్ బైబిల్ సేస్? యథార్థముగా ఉండుటకు ప్రయత్నించేవాడు, పరిశుద్ధంగా జీవించుటకు ప్రయత్నించేవాడు, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండుటకు ప్రయత్నించేవాడు ఒక్కడో మీకు కనిపిస్తే చెప్పండి అయ్యా, నాకు చూపించండి, నేను యెరూషలేము మొత్తాన్ని క్షమించేస్తాను. మీ జ్ఞాపకం ఉందా? అబ్రహాము దేవుడితో బేరమాడాడు. అయ్యా, ఆ సొదొమ గొమొర్రాలో ఒకవేళ 50 మంది లేకపోతే, 50 మంది ఉంటే నీతిమంతులు, క్షమిస్తానయ్యా. బైబిల్ సెలవిస్తా ఉంది, సొదొమ గొమొర్రా యొక్క పాపము పండిపోయిందట. దానిని చూసినప్పుడు దేవుడి యొక్క ఉగ్రత దేవుడు తన ఉగ్రతతో నిండిపోయాడట. వారిని అగ్ని గంధకాలతో కాల్చివేయాలి అనే తీర్మానం కూడా దేవుడు తీసుకున్నాడట. అంతగా చెడిపోయిన పట్టణాలు అవి. సొదొమ గొమొర్రా అంతగా చెడిపోయి, అంతగా పాడైపోయి ఉండగా, అదే ప్రాంతానికి లోతు అజ్ఞానంతో తన కుటుంబానికి తీసుకుని వెళ్ళిపోయి ఉండగా, అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? బ్రతిమలాడా లేడా? అయ్యా, పాపిష్టి మనుషులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు చంపేస్తావా? నీతిమంతులను కూడా నువ్వు నశింపజేస్తావా? అది నీకు దూరమగునుగాక. ఒకవేళ అక్కడ 50 మంది ఉంటారేమో. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు అన్నట్టుగా 50 మంది నీతిమంతులకు ఉన్నట్లయితే, మరి ఆ రోజు ఆ పట్టణంలో 50,000 మంది ఉన్నారో 5 లక్షల మంది ఉన్నారో తెలియదు, కానీ డెఫినెట్గా చాలా మంది ఉంటారు. 50,000 మంది తీసుకోండి, 50 మంది నీతిమంతులు ఉంటేనట 50,000 మందిని దేవుడు క్షమించడం సామాన్యమైన విషయమా అండి? కాదే. దేవుడు అన్నాడు, అయ్యా, 50 మంది నీతిమంతులు ఉన్నా సరే ఆ పట్టణం మీదకి నా కోపాన్ని రానివ్వనయ్యా. కాసేపు ఆగి, ప్రభువా, ఒకవేళ 40 మందే ఉంటారేమో, అయినా ఆ పట్టణం మీదకి నా కోపాన్ని రానివ్వనయ్యా. ఒకవేళ మరి 30 మందే ఉంటారేమో, అయినా ఆ పట్టణం మీదకి నేను నాశనం రానివ్వనయ్యా. అయ్యా, ధూళి వంటి వాడిని, అయ్యా, నేను అయోగ్యుణ్ణి, నా మీద కోపం తెచ్చుకోమాకయ్యా. ఇంకొకసారి మాట్లాడతా. ఏమిటయ్యా అబ్రహాము, ఏమిటి? 20 మందే ఉంటారేమో నీతిమంతులు. అబ్రహామా, 20 మంది నీతిమంతులున్నా ఆ నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణం మీదకి ఉగ్రతను రానివ్వను. నువ్వు కోపడినంటే, నా మీద కోపం తెచ్చుకోకపోతే ఇంకొకసారి మాట్లాడతా, ఇంకొక మారు నోరు తెరుస్తా. ఏంటయ్యా అబ్రహామా, ఒకవేళ ఆ పట్టణంలో 10 మందే ఉన్నారనుకోయ్యా, ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతావా? దేవుడు ఆ రోజు ఎంత మంచివాడో తెలుసా అండి? 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉన్నా ఆ పట్టణంలో జోలికి నేను వెళ్ళను, కాపాడుతాను. కానీ దురదృష్టం ఏంటి తెలుసా? ఆ పట్టణంలో కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేరండి. లోతు నీతిమంతుడే కానీ తన భార్యను కాపాడుకోలేకపోయాడు, తన అల్లులను కాపాడుకోలేకపోయాడు, కనీసం తన కూతుర్ల కన్నా మంచి ఆత్మీయతను అందించలేకపోయాడండి. ఎందుకని లోతు ఆ విధంగా తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు? తను వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. సాంగత్యము చేయకూడని ప్రజలతో సాంగత్యము చేశాడు. బైబిల్ సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందట? పాడు చేస్తుంది. లోతు సత్యము మర్చిపోయాడు. తాను నీతిమంతుడు ఏం చేయాలి? నీతిగా జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి, అటువంటి మనుషుల మధ్య నివసించాలి, జీవించాలి. కానీ అబ్రహామును విడిచిపెట్టడానికి తెగించాడు. అబ్రహాము నీతిమంతుడు, దేవుని చేత పిలవబడినవాడు, దేవుని వైపుకే చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నవాడు. అతని వెంట వచ్చిన లోతు అబ్రహాముతో పాటు దీవించబడిన తరువాత, దీవెనలు పొందుకున్న తరువాత, ఎందుకో లోతుకి ఎంతో కొంత స్వార్థమో, లేకపోతే నేను ఇప్పుడు నా కాళ్ళ మీద బ్రతకగలను అనే స్వతంత్రమో ఏదో కానీ విడిపోవడానికి అతడు సాహసం చేశాడు. వర్కర్స్ కొట్టుకుంటున్నప్పుడు, వర్కర్స్ మధ్య గొడవ వచ్చినప్పుడు అబ్రహాం వచ్చి అంటున్నాడు, మనం బంధువులం కనుక మన మధ్య గొడవలు ఉండడం మంచిది కాదు. లోతు, నువ్వు దీవించబడ్డావు, నేను దీవించబడ్డాను. నువ్వు కుడి వైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తా, నువ్వు ఎడం వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తా, నీ ఇష్టం. అప్పుడు లోతు ఏం చేయాలి? అయ్యా, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, వయసులో పెద్దవాడివి, ఆత్మీయుడవు, దేవుని వెంబడిస్తున్న వాడివి, దేవుని చిత్తము తెలిసిన వాడివి. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళి ప్రమాదంలో నేను కూరుకోలేను. దయచేసి నన్ను వెళ్ళిపోవని చెప్పొద్దు. మా వర్కర్స్తో మాట్లాడతా, గొడవ పడద్దని చెప్తా, వారిని గద్దిస్తా, వారిని సరిచేస్తా. నిన్ను పట్టుకుని నేను దీవించబడ్డా, నీ వెంట వచ్చి నేను ఈ స్థితికి వచ్చా, నిన్ను విడిచిపెట్టి వెళ్తే నేనేమైపోతాను, దయచేసి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు.
నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నీతోనే వస్తా, లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకుంటా అనాలా అనొద్దా? డబ్బు వచ్చేసరికి, హోదా వచ్చేసరికి, కాస్త పలుకుబడి వచ్చేసరికి, కాస్త పనివాళ్ళు పెరిగేసరికి ఎందుకో లోతుకు అనిపిస్తుందంట, ఎంతకాలం ఈయన్ని అంటు పెట్టుకుంటాం, మనం కూడా ఇండివిజువల్గా బ్రతకాలి. నిజమే, కొంతమంది మనం చేయూత ఇచ్చేంత వరకు చేయూతను తీసుకుంటారు, ఆ తర్వాత ఆ చేతి నరికేసి వెళ్ళిపోయే మూర్ఖులు మనం చూడలేదా అండి? మన చేతే దీవించబడి, మన చేతే హెచ్చించబడి, మన సహాయమే పొందుకొని, ఆ తర్వాత సహాయం పొందిన తర్వాత, హెచ్చించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆ సహాయం చేసిన హస్తాన్ని నరికే మూర్ఖులు, ఆ సహాయం చేసిన వ్యక్తినే ద్వేషించే మూర్ఖులు, ఆ సహాయం చేసిన వ్యక్తినే కాదనుకునే వాళ్ళు లేరంటారా? నా జీవితంలో అటువంటి వారిని చాలామంది చూశాను. ఈ మధ్యకాలంలో ఒకరిని చూశాను, అటువంటి వాడిని. దిక్కు దశ లేని సమయంలో వాళ్ళ డాడీ చేతులు పట్టుకుని బ్రతిమలాడు నన్ను, అయ్యా ఒకప్పుడు కూతుర్లే నాకు ఇస్తే దేవుడు ఒక కొడుకునిమని చెప్పి ఏడ్చానయ్యా, కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నానయ్యా, ఏమని తెలుసా, ఇట్లాంటి కొడుకుని ఇచ్చావేంటయ్యా, దేవుడిని పట్టుకుని ఏడ్చానయ్యా. ఆ తండ్రి నా చేతులు పట్టుకుని ఏడ్చాడు, అయ్యా నీకు దేశాలు తిరుగుతున్నావు కదా, మా అబ్బాయిని ఏదో ఒక దేశం పంపించయ్యా. వాడిని కష్టపడి ప్రయాసపడి ఎన్నో ప్రయత్నాలు చేసి వాడిని ఇతర దేశం పంపించాను నేను. వాడు ఈ మధ్య మన ఆఫీస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, పొగరగా కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాడు, నెత్తికెక్కిన బయర్లు గమ్మిన స్థితిలో మాట్లాడుతున్నాడు. అనిపించింది, ఎవరు వీళ్ళంటే లోతు సంతతి. మర్చిపోయారు చేసిన మేలు ఏమిటో, పొందుకున్న మేలు ఏమిటో మర్చిపోయారు. లేరా అటువంటి వాళ్ళు ఈరోజు వాక్యం వినేవారిలో? నువ్వు ఒకవేళ ఎవరి చేతనే మేలు పొందుకున్నట్లయితే మర్చిపోమాకు ఆ మేలు. ఎవరైనా నీ భుజం తట్టి నిన్ను కనికరించినట్లయితే మర్చిపోమాకు వారు చేసిన మేలు. గ్రాటిట్యూడ్ అనేది ఒక క్రిస్టియన్ యొక్క యాటిట్యూడ్ అనే విషయం మర్చిపోమాకు. ఎప్పుడైతే మన కళ్ళు మైర్లు గమ్ముతాయో, ఎప్పుడైతే మన కళ్ళు నెత్తికెక్కుతాయో, అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తాం, నాశనాన్ని మనం చూస్తాం, పతనాన్ని మనం చూస్తాం, నష్టాలు మనం చూస్తాం. దీనంతటి కారణం తెలుసా? కృతజ్ఞత లేని జీవితం. మర్చిపోమాకండి ఈ విషయాన్ని. సో లోతు మర్చిపోయాడు. నేను ఇక్కడికి వచ్చానంటే కారణము అబ్రహాము గారు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణము అబ్రహామును అంటిపెట్టుకోవడం వల్ల. ఇప్పుడు కాస్త హోదా పెరిగింది, ఆస్తిపాస్తులు పెరిగినాయి, కాబట్టి ఎలా నేను విడిపోతాను? ఏదైనా మనస్పర్ధలు వస్తే సరిచేసుకుంటాం, సమాధాన పడతాం. అంతేగాని అబ్రహామా తండ్రి విడిచిపెట్టి వెళ్ళమని చెప్పొద్దు. ఎక్కడికి వెళ్తాను అని అన్నాడా? అబ్బో అనలేదండి. దీనికోసమే కదా ఎదురు చూస్తున్నా నేను. ఎప్పుడు వేరే కుంపటి పెట్టచ్చా, ఎప్పుడు వేరుగా ఉండొచ్చా, దానికోసమే ఎదురు చూస్తుంది. ఎంతమంది సేవకుల దగ్గర నమ్మకంగా పనిచేసేవాళ్ళు, నమ్మకంగా పనిచేస్తూ వాక్య పరిచయను ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకుంటూ, ఈ మాత్రం వాక్యం మనం చెప్పలేమా? ఈ మాత్రం వాక్యం నేను చెప్పలేనా? ఈయన కింద నేను ఎందుకు సేవ చేయాలి? ఈయన చెప్పినట్టుగా నేను ఎందుకు బ్రతకాలి? అవసరం అంటారా అని చెప్పి ఒక 3 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం ఒక సేవకుడి కింద సేవ నేర్చుకున్న తర్వాత, వాక్య పరిచయం నేర్చుకున్న తర్వాత వేరే కుంపడి పెట్టేసేవాళ్ళు లేరా అండి? లేరా? ఏలియాకు దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నీవు వెళ్ళి ఎలీషాను అభిషేకించుము నీ స్థానములో. అప్పుడు ఏలియా ఏం చేశాడు? వెంటనే వెళ్ళి ఎలీషాను అభిషేకించాడు. దేని కొరకు? తన స్థానంలో ప్రవక్తగా ఉండడం కొరకు. అడుగుతున్నాను ఏలియా వెళ్ళి ఎలీషాను అభిషేకించిన తరువాత ఎలీషా ఏలియాను విడిచిపెట్టాడా? ఎప్పుడైనా విడిచిపెట్టాడా? ఎప్పుడైనా బైబిల్ చదివారా ఆ విషయం? చదువుతారా ఒకసారి? చదివి బైబిల్స్ టు కింగ్స్ 19వ అధ్యాయము. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడును. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను, ఏముందండి అక్కడ? నిన్ను వెంబడించెదను మాటిచ్చాడండి. ఎలీషా మాటిచ్చాడండి. ఏమని మాటిచ్చాడు? అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను మాటిచ్చాడు. వెళ్ళాడు, ఆ ఎడ్లను వధించాడు. 21వ వచనం. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి
కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొకల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఎలీషాకు ఒక పేరుంది తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయు దాసుడు అని చెప్పి. అసలు దేని కొరకు పిలువబడ్డాడు? ప్రవక్తగా ఉండుటకు పిలువబడ్డాడు. ఏం చేస్తున్నాడు? ఏలియా అనే ప్రవక్త చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు, సకల పరిచారము చేస్తున్నాడు. అలా ఎంతకాలం చేశాడో తెలుసా మీకు? ఎలీషా ఏలియాకు ఎంతకాలం పరిచర్య చేశాడో తెలుసా? ఇంచుమించు 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 10 long years. ఎక్కడా కూడా అపనమ్మకస్తుడిగా కనిపించలేదండి. ఎక్కడా కూడా అపనమ్మకత్వాన్ని కానీ కృతజ్ఞత లేని భావాన్ని కానీ ఎక్కడా చూపించలా. 10 సంవత్సరాలు ఏలియాను వెంబడించాడు. అలా ఏలియాను వెంబడించిన ఎలీషా ఆ తర్వాత ఏమైంది? 2వ రాజులు 2వ అధ్యాయము 2వ వచనము. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికో పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను. 6వ వచనము. అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. అదండి నమ్మకత్వం అంటే. ఏలియా అంటున్నాడు, ఉండిపోయా ఇక్కడ, ఉండయ్యా ఇక్కడ, నన్ను వెళ్ళని నా దారిన, నేను నిన్ను విడువను. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా మీకు? ఎప్పుడండి? 10 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని? నేను నా ఇంటికి వెళ్ళి ఆ ఎడ్లను వధించి ఆ బండిని కూడా తగలబెట్టేసి నేను వచ్చి నిన్ను వెంబడిస్తా. 10 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను విడవకుండా వెంబడిస్తా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఏలియాను దేవుడు తన రాజ్యంలోకి పిలుచుకునే సమయం ఆసన్నం అయిపోయింది. ఏలియా ముందుకు వెళ్తున్నాడు. ఎలీషాతో అంటున్నాడు, నీకు నువ్వు ఉండయ్యా అంటే, నేను ఉండనయ్యా, నిన్నే వెంబడిస్తా. సరేరా? నేను అనుకుంటున్నాను ఏలియా ఎలీషాని పరీక్షించాడు. ఏం చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ యెరికోకు వెళ్ళాడు, నేను వస్తానయ్యా, వెంబడిస్తానయ్యా. యోర్దానుకు వెళ్ళాడు, నేను వస్తానయ్యా, వెంబడిస్తాను. ఈ మధ్య సమయంలో ప్రతి చోట ఏలియాకి ప్రవక్తల శిష్యులు ఉండేవాళ్ళు. చదువుకొని కావాలంటే మీరు. ఎక్కడికి వెళ్ళాడు? మొదటిగా బేతేలుకు వెళ్ళాడు. అక్కడ ఏముందో చూడండి, 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకునుండండి, కామ్గా ఉండండి. నాకు తెలుసు ఏలియా ఈరోజు పరలోకానికి వెళ్తున్నాడని. నాకు తెలుసు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అది పెద్ద వార్త ఏం కాదు. దానికంటే విలువైంది ఆయన నేను వెంబడించటం. దాన్ని నేను డిస్ట్రాక్ట్ మాత్రం కానివ్వను. నేను ఆయనకి ఇచ్చిన మాటను మాత్రం నెరవేర్చకుండా ఉండను. బేతేలుకు వచ్చి శిష్యులు అదే చెప్పారు. మరి ఇక్కడేమైందట? తర్వాత ఏమైంది? 5వ వచనము. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, అక్కడ కూడా ఎవరున్నారు? ప్రవక్తల శిష్యులు ఉన్నారు. దయచేసి గమనించండి, ఏలియాకు చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ ఎలీషా వంటి నమ్మకమైన శిష్యుడు లేరు. దేవుడు ఏలియాను తన రాజ్యానికి స్వీకరించినప్పుడు, తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరిని దేవుడు దీవించాడో తెలుసా? ఎవరిని దేవుడు హెచ్చించాడో తెలుసా? ఎవరిని దేవుడు గొప్ప చేశాడో తెలుసా? ఎవరైతే నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా, కృతజ్ఞత భావాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు తన చేతికిచ్చిన పనిని విడిచిపెట్టకుండా కడ వరకు నమ్మకంగా ఉన్నారో, చివరి వరకు నమ్మకంగా ఉన్నారో, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు ఉండిపోవయ్యా, నేను వెళ్తున్నాను, నేను విడువను అని చెప్పి ఏ శిష్యుడైతే తను గట్టిగా పట్టుకున్నాడో ఆ శిష్యుడు ఏలియాతో వచ్చినప్పుడు, యోర్దాను 2 పాయలుగా చేసినప్పుడు, నేను ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళబోక మునుపు నీకు ఏదైనా కోరికుందా అన్నప్పుడు ఆ శిష్యుడు అడుగుతున్నాడండి, ఏమని? నువ్వు కలిగి ఉన్న ఆత్మలో నాకు డబుల్ పోర్షన్ కావాలి,
200 ఆత్మ నాకు కావాలి. ఎస్, నమ్మకస్తుడికి అది తగును, కృతజ్ఞత గలవానికి అది బహుమానము. అప్పుడు ఏలి అంటున్నాడు, నువ్వు కోరిన కోరిక బహు కష్టతరమైంది, కానీ నేను ఆకాశములోనికి ఎత్తబడినప్పుడు నన్ను పరీక్షించి చూడుము, దేవుడు నీకు ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. మీకు తెలుసా అండి, ఏలియా ఏమైతే చేశాడో అన్ని పనులు ఎలీషా చేశాడు ఎగ్జాక్ట్గా. ఎందుకని? నమ్మకస్తుడు. ఎందుకని? విడువక ఎడబాయక అంటి పెట్టుకున్నవాడు. అయ్యో, ఈ రోజుల్లో అటువంటి కృతజ్ఞత గలవారిని, అటువంటి నమ్మకస్తులను, అటువంటి మంచి వారిని మనం చూడగలుగుతున్నామా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడ చూసినా గర్వము, ఎక్కడ చూసినా అహము, ఎక్కడ చూసినా స్వలాభము, స్వతంత్రం కోసం పోరాడే వారిని మనం చూస్తున్నాం, కానీ కృతజ్ఞత గల వారిని మనం చూడడంలా. మేలు పొందుకునేంత వరకు మంచిగా ఉంటారు, మేలు పొందుకున్న తర్వాత నీ మీద అక్షింతలు వేసి వెళ్ళిపోయేవారు మనం చూడడం లేదా? అటువంటి సమయంలో నువ్వు నేను చేయాల్సిందేమిటి? ఒకనొక సమయంలో ఒక ఇంట్లో ఉన్న ఆవిడట తన దగ్గర ఉన్న తన పసికందునట ఉయ్యాల్లో పడుకోబెట్టి, తెలుసు కదా, చీర కట్టేసి ఆ పాపను బాబును పడుకోబెడతారు కదా, అలా ఉయ్యాల్లో పడుకోబెట్టేశారట. పడుకోబెట్టేసిందట. తను వెళ్ళి కట్టెలు వేరుకోవడానికి వెళ్తుందట. తన దగ్గర ఒక పిల్లి ఉంటే ఆ పిల్లిని చూసిందట. పిల్లి నేను కట్టెలు తేవడానికి వెళ్తున్నా, బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయిందట. ఆ వెళ్ళిపోయిన ఆమె కట్టెలు ఏరుకుంటూ తిరిగి వచ్చేసరికి పిల్లి పరుగున ఆమెను ఎదుర్కొంటూ వెళ్ళిందట. నోటి నిండా రక్తం కనిపిస్తుందట. ఈమె గుండె సగం ఆగిపోయింది. పిల్లి నోట్లో రక్తం ఉందేమిటి? ఏం జరిగింది? జరగకూడని ఘోరం జరిగిపోయి ఉంటుంది. ఈ పిల్లి ఏదో చేసేసింది నా కుమారుడిని అని చెప్పి తన చేతిలో కట్లు ఉన్నాయి కదా, ఆ కట్టు తీసుకుని అమాంతంగా ఆ పిల్లి యొక్క తలకాయ పగలగొట్టేసిందండి. ఆ పిల్లి అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుని చచ్చిపోయింది. అయ్యో, నా బిడ్డకి ఏమైందో అని చెప్పి పరుగు లోపలికి వెళ్ళి చూస్తే బిడ్డ నిక్షేపంలాగా ఉయ్యాల్లో ఉన్నాడు. ఆ బిడ్డ కింద ఉన్న పాము 3 ముక్కలై ఉంది అక్కడ. ఏమిటంట? త్రాసు పాము, పొడుగాటి త్రాసు పాము 3 ముక్కలై అక్కడ ఉంది. ఇప్పుడు ఎవరు శిక్షించబడ్డారు? ఎవరు గాయపరచబడ్డారు? ఎవరండి? మేలు చేసిన పిల్లే గాయపరచబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా మేలు చేసిన పిల్లి వలె గాయపరచబడ్డావా? మేలు చేసి కూడా, అప్పు ఇచ్చి కూడా, సహాయపడి కూడా, ఇతరులకు చేయూతనిచ్చి కూడా, దిక్కుమాలిన వారిని లేవనెత్తి కూడా ఈరోజు నువ్వు నవ్వులు పాలయ్యావా? అవమాన పాలయ్యావా? గాయపరచబడ్డావా? ఇబ్బంది పరచబడ్డావా? దయచేసి గమనించు, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఒక భాగమే. యేసుక్రీస్తు ఏ మనుషులనైతే సృష్టించాడో ఆ మనిషే కదా ఆయన ఇచ్చిన శ్వాసను పీలుస్తూనే కదా ఆయన ముఖం మీద ఉమ్మి వేసింది. ఎవరైతే స్వస్థపరచబడ్డారో, ఎవరైతే జేజేలు కొట్టారో, ఎవరైతే హోసన్నా 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 దేవుని పేరట వచ్చువానికి జయము జయము అని కేరింతలు కొట్టారో వారే కదా రాళ్ళు తీసుకొని చంపండి అని చెప్పి ఆయన మీద రాళ్ళు విసిరింది. యేసయ్యకే ఇది తప్పలేదండి. నీకోసం ప్రాణమైనా ఇస్తాము అని ప్రగల్భాలు పలికిన శిష్యులే కదా యేసును ఒంటరిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయి, మాకెవరో ఆ యేసు ఎవరో మాకు తెలియదు అని చెప్పింది శిష్యుడే కదా. యేసు నేను మరణించి తిరిగి లేస్తాను, మరలా మీకు ప్రత్యక్షమవుతాను అని చెప్పినప్పటికీ, వచ్చి ప్రత్యక్షమైనప్పటికీ తోమ వచ్చి ఏమంటున్నాడు? ఆయన పక్కలో వ్రేలు పెట్టి, ఆయన చేతులలో వ్రేలు గుచ్చి పరిశీలిస్తే తప్ప నేను ఆయన మాటను నమ్మను. ఎంత అపనమ్మకం అండి! అటువంటి శిష్యుడే కదా ఆ విధంగా మాట్లాడింది. ఇదే తోమ ఒకప్పుడు యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్దాం రండి అన్నప్పుడు తోమ అంటున్నాడు, వెళ్దాం పదండి, అవసరమైతే ఆయన కోసం ప్రాణాలైనా ఇద్దాం రండి అని అన్నాడండి. ఈ తోమ ఏమిస్తాడంటే యేసయ్య కోసం ప్రాణాలైనా ఇస్తాను పదండి అన్న తోమ అంటున్నాడు, ఆయన ప్రక్కలో వేలు పెట్టి, ఆయన చేతుల్లో నా వేలు తాకించి చూస్తే తప్ప నేను నమ్మను. ఎవరు వీళ్ళు? యేసయ్యను అంటి పెట్టుకున్న వాళ్ళే. ఆ తర్వాత ఏం చేశారు? యేసయ్యకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన గాయపరిచే విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు. సహోదరా సహోదరి, యేసుక్రీస్తుకే తప్పలేదు అవమానం, నింద. మేలు చేసి కూడా ఈ లోకానికి మనిషికి మేలు చేయడానికి వచ్చినందుకు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చినందుకు,
పాపులను వారి పాపము నుంచి విడిపించడానికి వచ్చినందుకు, అలా వచ్చిన ఆ మెస్సయ్యను, అలా వచ్చిన ఆ దేవుని కుమారుణ్ణి, లోక రక్షకుణ్ణి ఈ లోకం ఏం చేసింది? నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయకపోయినా ఆయనకు తప్పుడు తీర్పునిచ్చి శిలువకు అప్పగించి మరణ శిక్ష విధించింది. ఎస్, యేసుక్రీస్తుకి ఈ లోకంలో న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించిన దేవుని కుమారునికే ఈ లోకం విలువ ఇవ్వలేదండి. ఆయనను వెంబడిస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దయచేసి గమనించు. బైబిల్లో యేసయ్య ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ, లోకంలో మీకు శ్రమ. ఎస్, ఈ లోకంలో మనం శ్రమపరచబడతాం, మేలు చేసి కూడా నిందించబడతాం, ఉపకారము చేసి కూడా అపకారము చేయబడతాం. అయినను మనం దిగులు పడ్డానికి, కృంగిపోవడానికి వీలు లేదు. ఇది జీవితంలో ఒక భాగమే అనే సత్యము మర్చిపోవద్దు. ఎస్, కృతజ్ఞులు ఉంటారు, కృతజ్ఞత లేని మూర్ఖులు ఉంటారు. విడిపోవడానికి, వేరైపోవడానికి, ఎగిసి పడ్డానికి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి తెగబడతారు. అటువంటి వారు నీకు తటస్థిస్తారు, తటస్థించి ఉంటారు. అబ్రహాము పెద్దవాడు కనుక, ఆత్మీయుడు కనుక, గొడవలు పడ్డం ఇష్టం లేని వాడు కనుక ఏం చేశాడు? నీకు నాకు మధ్య, నీ వర్కర్స్కి నా వర్కర్స్కి మధ్య గొడవ ఉండడం మంచిది కాదయ్యా. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. అప్పుడు లోతు ఏం చేయాలి? అయ్యా, నువ్వు పెద్దవాడివి, ఆత్మీయుడవు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అనవలసిన వాడు. కానీ ఎలీషా వంటి తత్వం ఆయనకి లేదు. కాబట్టి లోతు ప్రమాదంలో చిక్కుకుపోయాడు, అపాయంలో చిక్కుకుపోయాడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, భార్య దూరం అయిపోయింది. ఎందుకని? కృతజ్ఞత లేని జీవితం, విశ్వాసము లేని జీవితం, నమ్మకత్వము లేని జీవితం ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంది. నీలో, మీలో ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి వెళ్ళిపోయిన లోతులు ఉన్నారా? మీ ద్వారా దీవించబడి, మీ ద్వారానే హెచ్చించబడి, మీ ద్వారానే మేలు పొందుకొని మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని గాయపరిచే స్థాయికి చేరిన వారు ఉన్నారా? ఉంటారు తప్పనిసరిగా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వారిని గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. కానీ నీ ఆత్మీయతను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడానికి, నిన్ను నీవు జాగ్రత్తగా భద్రం చేసుకోవడానికి, నీ యథార్థతను, నీ నీతిని క్షేమంగా కాపాడుకోవడానికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఎందుకని? నీతిమంతుడు ఒక్కడైనా సరేనట, యథార్థంగా జీవించే ప్రయత్నం చేస్తేనట దేవుడు ఆ పట్టణాన్నే కాపాడతాడట. నీ వల్ల నీ పట్టణం కాపాడబడాలి, కానీ నీ వల్ల ఆ పట్టణం శపించబడడానికి వీలు లేనే లేదు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, స్వేచ్ఛను కోరుకునో, స్వలాభాన్ని కోరుకునో, తన ఇష్టం జరగాలని చెప్పో, నమ్మకత్వాన్ని తాకట్టు పెట్టాం, కృతజ్ఞత లేని జీవితాన్ని అనుసరించాం. ఈరోజు కష్టాలు పాలైనట్లయితే మమ్మల్ని క్షమించండి నాయన. మా జీవితంలో కృతజ్ఞత భావాన్ని ఇవ్వండి. మమ్మల్ని ఎవరైతే బలపరిచారో, ఆదరించారో, హెచ్చించారో, చేయూతనిచ్చారో వారిని మర్చిపోకుండా సహాయం చేయండి అయ్యా. ఈరోజు మా తప్పులు మేము ఒప్పుకుంటున్నాం. నీకు దూరంగా జీవించి మేము సాధించేది ఏమీ లేదు, ఇతరులను దుఃఖపరచడం తప్ప, మమ్మల్ని మేము ప్రమాదానికి అప్పగించుకోవడం తప్ప. మమ్మల్ని మన్నించండి. ఈరోజు మేము కలిగిన ప్రమాదానికి, ఈరోజు మేము కలిగిన కష్టానికి, ఈరోజు మేము కలిగిన ఇబ్బందికి, మా చుట్టూ ఉన్న వారిని మేము బాధపరచడానికి కారణము నీకు దూరం కావడమే. మమ్మల్ని క్షమించండి. ఇలా దుఃఖపెడుతూ ఉన్న మా జీవితాన్ని మార్చి, ప్రభువా నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని మార్చి, నీ యొక్క బిడ్డలుగా అంగీకరించి నీ చిత్తము చేసే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.